సిచ్యువేషన్ నిజంగానే రేపు ఫ్యూచర్ లో ఎయిర్ ఇండియా విమానాలు బుక్ చేసుకోవాలంటే ఆందోళన చెందాల్సినటువంటి భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ రోజు 2 విమానాలకు సంబంధించి ఒకటి 160 మందితో ప్రయాణిస్తుంటే మరొకటి 188 మందితో ప్రయాణిస్తున్నటువంటి విమానాలు. సో ఏ చిన్న ఒకవేళ సాంకేతిక సమస్యను గుర్తించకపోతే వారి ప్రాణాలన్నీ కూడా అత్యంత ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉండే, ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి సిచ్యువేషన్. దీంట్లో ఢిల్లీ నుంచి ముంబై నుంచి వచ్చేటువంటి దాంట్లో 160 మంది ఉంటే కేరళలోని కాలికట్ నుంచి దోహాకు వెళ్లే దాంట్లో 188 మంది సిబ్బంది. ఇదో ఏసీ క్యాబిన్ లో సాంకేతిక సమస్య ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వెంటనే దాన్ని వెనక్కి మళ్లించి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేసినటువంటి ఘటన ఇది మొదటిసారి కాదు, పదే పునరావృతం అవుతున్నాయి. యాక్చువల్ గా అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత హై లెవెల్ కి సంబంధించినటువంటి ఒక కమిటీ వేసుకున్నారు ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి యాజమాన్యం. ప్రతి విమానం బయలుదేరే ముందు పూర్తి స్థాయిలో చెకింగ్ జరిగిన తర్వాత, అన్ని పర్మిట్లు వచ్చిన తర్వాత, అంటే టేక్ ఆఫ్ అయ్యేటువంటి మరుక్షణం వరకు కూడా అన్ని సక్రమంగా ఉన్నాయని తెలిస్తేనే టేక్ ఆఫ్ కు అనుమతి ఇవ్వాలి అనేటువంటిది మన హై లెవెల్ కమిటీ వేసుకున్నారు వాళ్ళ దాంట్లోనే, మొత్తం ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి యాజమాన్యం. అయినా కూడా ఈ రోజు 2 విమానానికి సంబంధించినటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఆందోళన ఉంది. మరి దీనిపైన ఎయిర్ ఇండియా యాజమాన్యం ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం అయితే ప్రయాణాలు క్షేమంగా ఉండడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి, వారికి ఇతర ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సో ఎయిర్ ఇండియా దీని మీద రెస్పాన్స్ కావాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనోజ్, థ్యాంక్ యూ మధు. వరుస విమాన ప్రమాదాలకు సంబంధించిన అంశం నిజంగా మధు చెప్తున్నట్టుగా ఎయిర్ ఇండియా విమానానికి ఎవరైనా పర్యటనల కోసం కానివ్వండి, టూరిస్ట్ కోసం కానివ్వండి, వారి యొక్క ట్రాన్స్పోర్టేషన్ కోసం బుక్ చేసుకోవాలంటేనే 100కి 100 సార్లు ఆలోచించే అవకాశం ఉంది. బికాస్ ఒకటి కాదు, 2 కాదు, కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. జూలై 22, 2025 రోజున ఎయిర్ ఇండియా విమానం ఆక్సిలరీ పవర్ యూనిట్ దగ్గర ఫైర్ అయిందట, టైల్ సెక్షన్లో ఫైర్ అయిందట. సో అది ఒకసారిగా ఆ ఏపీయూ ఆటోమేటికల్గా షట్ డౌన్ అయిపోయిందట. వైల్ ద ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ డ్యామేజ్డ్, ఆల్ ద ప్యాసింజర్స్ అండ్ క్రూ డిసెంబార్క్డ్ సేఫ్లీ. సో మెయింటెనెన్స్ ఇష్యూ కారణంగానే ఈ సమస్య తలెత్తిందట. జూలై 22, 2025 అంటే 2 days బ్యాక్. ఇక జూలై 21న ఎయిర్ ఇండియా విమానం ఫ్రమ్ ఢిల్లీ టు కోల్కతా అబార్టెడ్ టేక్ ఆఫ్ మూమెంట్స్ బిఫోర్ డిపార్చర్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూ. ద కాక్పిట్ క్రూ ఫాలోడ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. సో ఇప్పుడు నేను చెప్పిన అంశం అదే. ఢిల్లీ నుంచి ముంబై వైపుగా వెళ్ళవలసినటువంటి ఆ విమానంలో కాక్పిట్లో డిస్ప్లేలో స్పీడ్ డిస్ప్లే జరగలేదని చెప్పాను చూసారా. ఈ రోజు జరిగిన ఘటన ఇది. అయితే 2 రోజుల క్రితం కూడా ఇటువంటి ఒక ఘటన జరిగింది. అది ఢిల్లీ నుంచి కోల్కతా వైపుగా వెళ్తున్నటువంటి విమాన ప్రమాదం. కోల్కతా వైపుగా వెళ్తున్నటువంటి ఆ విమానంలో కూడా ఇటువంటి ఒక సాంకేతిక సమస్య తలెత్తి దాన్ని నిలిపివేశారట. ఇక జూలై 23న అంటే నిన్న ఎయిర్ ఇండియా విమానం కాలికట్, నేను చెప్పినట్టుగా కాలికట్ నుంచి దోహా వైపుగా వెళ్ళవలసినటువంటి ఆ విమానంలో కూడా సో అది గాల్లోకి ఎగిరిన తర్వాత టెక్నికల్ ఫాల్ట్ ఇన్ ద క్యాబిన్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. సో క్యాబిన్లో పైలట్ ఉండేటువంటి క్యాబిన్లో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి ముందస్తుగానే దాన్ని గమనించకుండా గాల్లోకి ఎగిరిన తర్వాత తిరిగి మళ్ళీ ల్యాండింగ్ చేసే ప్రయత్నం చేశారు. జూలై 21 కూడా ముంబై ఓవర్షాట్ ద రన్వే. సో డైరెక్ట్గా ఏకంగా రన్వే పైకి ల్యాండ్ అయిపోయి అక్కడ కంట్రోల్ అవ్వకుండా పక్కకు వెళ్ళిపోయి ఏకంగా పక్కన బస్సెస్ని, పక్కన ఫ్లైట్స్ని కూడా ఢీ కొట్టి డ్యామేజ్ అయిపోయింది ఒక ఎయిర్ ఇండియా విమానానికి. చూడండి, నేను చెప్పింది కేవలం జూలై 21, 22, 23 ఈ 3 రోజుల సమయంలోనే 4 ఘటనలు చెప్పాను, 1 కాదు 2 కాదు. సో ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన విమానయాన సంస్థ ఇకరైనా గుర్తించి మేము చేసేది తప్పు, మా ఫ్లైట్స్ని మెయింటెనెన్స్కి పంపించాలి, అంతా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి ఆలోచించకపోతే ఇంకా విమాన ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. విమాన ప్రమాదాల్లో ముఖ్యంగా ఎయిర్ ఇండియా ప్రథమ స్థానంలో ఉంది. దీన్ని ఏకంగా మరింతగా అవార్డులో రివార్డులో ఇచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఈ ప్రమాదాలను అరికట్టాలంటే ఎయిర్ ఇండియా విమాన సంస్థ డెఫినెట్గా కొంత ఆలోచించాల్సిందే. అట్ ది సేమ్ టైం ప్రతి మెయింటెనెన్స్ టైంలో కూడా కొంత అడుగులు వేయాల్సిందే. సో మీరు చెప్పండి, మీరు ఎటైనా వెళ్ళాలనుకుంటే ఇప్పుడు ఎయిర్ ఇండియా విమానాన్ని బుక్ చేసుకుంటారా? వరుస విమానయాన ప్రమాదాల గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఈ మధ్య కాలంలో ఏదైనా విమాన ప్రయాణాన్ని కొనసాగించారా? సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జస్ట్ మిస్, చిన్న గ్యాప్ అంతే, చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాం. ఒక భారీ విమాన ప్రమాదాన్ని జస్ట్ మిస్లో తప్పించుకోగలిగాం.
సో కేరళ కాలికట్లోని ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే టేక్ ఆఫ్ అయినటువంటి కాసేపటికే సమస్యని గుర్తించారు పైలట్లు. వెంటనే రివర్స్ వచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రస్తుతానికి 188 మంది ప్రయాణికులు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు సిద్ధమైనటువంటి ఎయిర్ ఇండియా విమానంలో కూడా ఇదే రకమైనటువంటి ఒక సాంకేతిక లోపం తలెత్తింది. సో సమస్యని ముందే గుర్తించి టేక్ ఆఫ్ నిలిపివేశారు. సుమారుగా 160 మంది ప్రయాణికులు తమ ప్రాణాలని కాపాడుకోగలిగామని చెప్పి ఊపిరి పీల్చుకున్నారు. వరుస విమాన ప్రమాదాలు జనాల్ని భయభ్రాంతకు గురి చేస్తే ఇక్కడ మీకు 2 అంశాలు చెప్పాను. ఒకటి కేరళకు సంబంధించింది. కేరళలోని కాలికట్ నుంచి దోహాకు వెళ్లేందుకు సిద్ధమైనటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ టేక్ ఆఫ్ అయింది బుధవారం రోజున. గాల్లోకి లేచిన తర్వాత కొన్ని క్షణాల్లోనే సాంకేతిక సమస్యని గుర్తించారట. వెంటనే ఏటీసీకి ఇన్ఫార్మ్ చేశారు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అది టేక్ ఆఫ్ అవ్వకముందు గుర్తించాల్సిన సమస్యని టేక్ ఆఫ్ అయిపోయి గాల్లో ఎగురుతుండగా గుర్తించారు. సో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక పెద్ద సమస్య నుంచి బయటపడ్డారు. లేదు అని అంటే కనుక గాల్లో ఎగురుతుండగానే ఈ సమస్య గుర్తించి ఉంటే, గాల్లో ఎగిరిపోయింది ఆల్రెడీ, అది అలా ఇంకా ముందుకు చాలా దూరం వరకు వెళ్ళిన తర్వాత గుర్తించి ఉంటే పెద్ద సమస్య జరిగి ఉండేది, పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. సో 188 మందితో వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం అంటేనే ఈ డేంజర్కి ఒక పర్యాయ పదంగా మారిపోయింది. ఒక విమాన ప్రమాదానికి పర్యాయ పదంగా మారిపోయింది ఎయిర్ ఇండియా విమానం అంటేనే. దురదృష్టం బంకలాగా అంటి పట్టుకొని ఉంది ఎయిర్ ఇండియా విమాన సంస్థకి. సో వరుస ఘటనలు అన్నీ కూడా ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించినవే. కాలికట్ నుంచి ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి సంబంధించి అధికారులు కానివ్వండి, ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి మీరు ఇంకోసారి ఎయిర్ ఇండియా విమానాన్ని గాల్లో ఎగరాలి అనుకుంటే వెంటనే వాటిని 100% అథెంటిసిటీ అందరూ పరిశీలించి అందరూ పక్కాగా ధృవీకరించుకున్న తర్వాత 100% మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉందని ధృవీకరించుకున్న తర్వాతే దానికి గాల్లోకి ఎగరడానికి పర్మిషన్ ఇవ్వాలి. లేదు అంటే కనుక ఈ వరుస విమాన ప్రమాదాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్న అంశాలు మొత్తం కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ అంతా చెప్తున్నారు. కానీ ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని రకాలుగా అథెంటిసిటీ ఉండాలని చెప్పినా, ఎన్ని రకాలుగా విమాన ప్రమాదాలకు సంబంధించి సో అక్కడ అంతా ఉండాలని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. సో ఇటువంటి ఘటనలు ఇంకా శృతిమించుతూనే ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత ఆందోళన కలిగిస్తుంది. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు, మధు దగ్గరికి వెళ్తానండి. మధు, సో ఏంటి వరుస ప్రమాదాలు ఎయిర్ ఇండియా విమాన సంస్థని వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం 2 అంశాల గురించి మాట్లాడుతున్నాం. ముంబైకి వెళ్ళవలసినటువంటి ఒక విమానం టేక్ ఆఫ్ సమయంలో కొంత సాంకేతిక సమస్యను గుర్తించి టేక్ ఆఫ్ను రద్దు చేశారు. ఇంకో ఘటనలో టేక్ ఆఫ్ అయి గాల్లో ఎగురుతుండగానే సాంకేతిక సమస్యను గుర్తించి తిరిగి ల్యాండ్ చేశారు. ఎలా చూడాలి ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు సంబంధించి? వాళ్ళు నిర్లక్ష్యం అనుకోవాలా, అశ్రద్ధ అనుకోవాలా? నిజంగానే వరుస ప్రమాదాలు ఎయిర్ ఇండియాను వెంటాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఆ ఘటన మరిచిపోక ముందుకి ఆ విషాద ఛాయలు ఇంకా మన కళ్ళ ముందు మెదలాడుతున్న సందర్భంలోనే ఈ సాంకేతిక సమస్యలతో ముఖ్యంగా ఓన్లీ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానాల్లోనే వరుస సాంకేతిక సమస్యలు. ఇప్పుడు చాలా విమాన సంస్థలు విమానాలను నడుపుతా ఉన్నాయి. కొన్ని కనిపిస్తా ఉన్నాయి. కానీ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానాల్లోనే ఎందుకు పదే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ఆందోళనలో విమాన ప్రయాణికులు ఉన్నటువంటి సిచ్యువేషన్. నిజంగానే రేపు ఫ్యూచర్ లో ఎయిర్ ఇండియా విమానాలు బుక్ చేసుకోవాలంటే ఆందోళన చెందాల్సినటువంటి, భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ రోజు 2 విమానాలకు సంబంధించి ఒకటి 160 మందితో ప్రయాణిస్తుంటే మరొకటి 188 మందితో ప్రయాణిస్తున్నటువంటి విమానాలు. సో ఏ చిన్న ఒకవేళ సాంకేతిక సమస్యను గుర్తించకపోతే వారి ప్రాణాలన్నీ కూడా అత్యంత ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉండే, ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి సిచ్యువేషన్. దీంట్లో ఢిల్లీ నుంచి ముంబై నుంచి వచ్చేటువంటి దాంట్లో 160 మంది ఉంటే కేరళ